హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరందరూ ఊర్లు వెళ్ళిపోయారా, ఎక్కడికి వెళ్ళారు, ఊరు వెళ్తున్నారా లేదా సిటీల్లోనే ఉంటున్నారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే ఏ ఊరు వెళ్ళట్లేదు, మేము హైదరాబాద్లో ఉంటున్నాం. హైదరాబాద్ మొత్తం ఎంత ఖాళీ ఖాళీ అయిపోయిందంటే లైక్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అంత రోడ్లన్నీ ఫుల్ ఖాళీ ఖాళీ అయిపోయాయి అన్నమాట. నాకు ఈ పండగల సీజన్ వచ్చినప్పుడు మాత్రం ఒక ఫీలింగ్ వస్తది. లైక్ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు వాళ్ళందరూ కొంచెం చిన్న పల్లెటూరులో ఉంటారు కదా! అప్పుడు అందరూ వెళ్తారు. నేను, మా చెల్లి అంటే మేము పుట్టింది, పెరిగింది ఆల్మోస్ట్ అన్నీ వైజాగ్‌లోనే. అండ్ మేము వెళ్ళేది కూడా బరంపూర్‌లోనే. లైక్ బరంపూర్ ఈజ్ ఆల్సో ఏ సిటీ అనమాట. నాది కూడా ఏం చిన్న పల్లెటూరు కాదు. కొంచెం మంచి సిటీ టైప్ అనమాట. నాకెప్పుడు వీడియోల్లో అన్నిట్లో చూస్తాం కదా! బాగా పల్లెటూరుకెళ్ళి ఉంటారు. అది మా లైఫ్‌లో ఎప్పుడు రాలేదు. సేమ్ థింగ్ హ్యాపెనింగ్ విత్ మై చిల్డ్రన్ గూడా. మా పిల్లలు కూడా ఎప్పుడు ఎంత చిన్న ఊర్లకి అలాగ ఎళ్ళలేదనమాట. వాళ్ళు వైజాగ్ ఎళ్తారు సెలవులొచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు కూడా అవి వెళ్ళట్లేదు. సో, మీ ఊర్లలో ఇల్లులుంటే అవి అమ్మేసుకోకూడదు, అవన్నీ కంప్లీట్‌గా చేసేయకూడదు అని ఒక పర్ఫెక్ట్ ఫీలింగొస్తది. సో, వీలైతే ఆ ఇల్లులు, మన ఊర్లో ఉన్న ఇల్లులు ఎప్పుడూ ఉంచుకుంటే ఎప్పుడైనా మనకెళ్ళాలనిపిస్తే ఎళ్ళడానికి ఉంటదనమాట. ఇవన్నీ నాకు చిన్న ఏజ్‌లో నాకు అస్సలు అర్థం అవ్వలేదు. అప్పుడు వాటి వాల్యూ ఇప్పుడు నాకు తెలుస్తుందనమాట. అరెరే! ఊర్లో ఇల్లు అమ్మీయకుండా ఉండాల్సింది, ఉంచుకునుంటే బావుండేది. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా మనం ఎళ్ళేవాళ్ళం అన్న ఫీలింగొస్తది. సో, ఇదొకటి షేర్ చేయాలనిపించింది. అందుకే షేర్ చేస్తున్నా. అండ్ చాలా మంచి ఉసిరికాయలు అన్నీ వస్తున్నాయి. సో, ఇప్పుడు మనము కావాలి అనుకుంటే ఈ జ్యూస్ ఏదైతే ఉంటదో వీటిల్ని చేసి ఉంచేసుకుంటే మనం బోలెడు రోజుల వరకు తాగొచ్చనమాట. ఎవ్రీడే చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేసుకుంటే వాటిలోని విటమిన్ సి ఎగిరిపోతాది అది ఇది అంటారు. బట్ ఎవ్రీడే చేసే ఓపిక ఎంతమందికుంటది చెప్పండి. లైక్ కొన్ని విటమిన్స్ అన్నీ ఎళ్ళిపోయినా ఒక 95% ఉంటాయి గదా! సో, 10% పోయినా పర్వాలేదు అని అస్సలు తినకపోవడం కన్నా ఏదో ఒకటి తినడం బెటరే కదా అని నా ఫీలింగొస్తది. అండ్ ఇలా చేయడం వల్ల చాలా చాలా ఈజీ అవుతదనమాట. ఎవ్రీడే జస్ట్ ఒక ఐస్ క్యూబ్‌ని వాటర్‌లో యేసుకొని తాగేయడమే. నేను ఇలా ఇందులో ఏమేమి ఏస్తానంటే కొద్దిగా మిరియాలు, కొంచెం కరివేపాకు అండ్ బోలెడన్ని ఉసిరికాయలు, ఒక చిన్న అల్లం ముక్క అంతే యాడ్ చేస్తాను. దీంట్లోని మొత్తం ఆ జ్యూస్ మొత్తం వచ్చేలాగా స్క్వీజ్ చేస్తున్నాను. తర్వాత మనకి ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదా! ఈ ఐస్ క్యూబ్స్ ట్రేస్‌లోని వాటర్ ఏసుకొని మనం చేసుకోవచ్చు. మనకి ఓపిక ఉంటే ఒక 5, 6 కేజీలు ఉసిరికాయల్ని మనం చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోగలిగితే సంవత్సరం అంతా హ్యాపీగా తాగొచ్చనమాట. నేనైతే మాత్రం మరీ ఈ సంవత్సరానికి తగ్గట్టు ఏం చేయట్లేదు కానీ కొంచెం కొంచెం చేసుకుంటున్నానమాట. చూడాలి ఎన్ని రోజులు ఇవి వస్తాయా, ఎన్ని రోజులు ఇవి చేస్తాం. లేదంటే నార్మల్‌గా మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి కదా! ఆమ్లా జ్యూస్‌లు అవి వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. దానికన్నా నాకు ఇదే టేస్టీ అనిపిస్తది. అండ్ నేను ఈ పల్ప్‌ని కూడా పడినండి. ఇది ఎక్స్‌ట్రా మిగిలిపోయిందనమాట. దీన్ని ఇంకో చిన్న 2 గ్లాస్ కంటైనర్స్‌లో వేసి ఉంచేసుకుంటాను. ఆ పల్ప్‌ని కూడా పడియక్కర్లేదు. చాలామంది ఆ ఫైబర్ మొత్తం వేస్ట్ అయిపోతది అనుకుంటారు. ఆ పల్ప్‌ని మీరు పడియక్కర్లేదు. దీన్ని ఒక చిన్న ఒక డబ్బాలేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. దాని తర్వాత మనం ఎవ్రీడే మజ్జిగ చేసుకుంటాం కదా! దాంట్లో ఒక స్పూన్ కలుపుకొని మనం తాగేయొచ్చు. మా పిల్లలు తాగడానికి ఇష్టపడరు. బట్ నాకు మంచిగా అనిపిస్తదనమాట. మన మజ్జిగ ఏదైతే ఉంటదో అది కూడా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది. ఈ విధంగా ఈ ఫైబర్ ఏదైతే ఉందో అది కూడా మన హెల్త్‌కి ఎళ్తదనమాట. సో, చిన్న గ్లాసులు ఇవి నేను నుమాయిష్‌లోని కొన్నాననమాట. ఎప్పుడోని రూ. 10కి బుజ్జి బుజ్జి గ్లాసులు భలే క్యూట్‌గా ఉంటాయి. అదొక షార్ట్ గ్లాసెస్ అనమాట. వాటిల్లోని నేను పిల్లలిద్దరికీ కొంచెం కొంచెం ఏసిస్తాను. ఏదో మనంతు మన ప్రయత్నం. ఇట్స్ నాట్ లైక్ మనం ఇది చేసామంటే వాళ్ళకి ఈ రోజుల్లోని ఎక్కువే ఛానల్‌లో అన్నీ చూసామా ఒక రకమైన వియర్డ్ ఫీలింగ్ వస్తుందనమాట నాకు. నువ్వు పర్ఫెక్ట్ అయితేనే ఇది చూపించాలి. నువ్వు పర్ఫెక్ట్ కానప్పుడు ఇది చూపించకూడదు అన్నది నా బుర్రలో చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. నీకెందుకెళ్ళిందో నాకు కూడా తెలీదు. లైక్ ఇప్పుడు ఇది పిల్లలకి తాగించండి మంచిది అని నేను ఏదైనా షేర్ చేయాలి అనుకున్నాననుకోండి, నా నెక్స్ట్ థాట్ ఏమొస్తుందంటే, నీ పిల్లలకి ఎప్పుడు జలుబులు రావా? నీ పిల్లలకి ఎప్పుడు జబ్బు రాదా? ఎందుకు నువ్వు చెప్తున్నావు? అలా ఫీలింగ్ వస్తుందనమాట. సపోజ్ ఇది మీ హెల్త్‌కి మంచిదే అంటే, నువ్వెవరు చెప్పడానికి అనేసి నా బుర్రలోనే ఆ థాట్స్ అన్నవి ఎక్కువొస్తున్నాయి. దీస్ ఆర్ కాల్డ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ కాల్డ్. బట్ దీస్ ఆర్ నెగెటివ్ థాట్స్. మనం ఏ పని చేయకుండా మనల్ని ఆపేవి. మనం జస్ట్ మన ఒపీనియన్ అన్నది షేర్ చేసుకుంటున్నాం అన్నది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సొస్తుందనమాట. అండ్ ఈ పపాయ మా ఆయనకి ఆళ్ళ కొలీగ్ ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళ ఇంట్లోని
చెట్టుకి వచ్చిందంట. తను వాళ్ళ కొలీగ్స్ అందరికి ఒక్కొక్క పపాయ ఏసింది. ఏదైనా కూడా ఇంట్లో పెంచాము అంటే మస్తు హ్యాపీనెస్ వస్తదబ్బా! నేను ఇంకొకటి మీ అందరిని అడుగుదాం అనుకున్నాను. మీలో చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 50, 100 కిలోమీటర్స్ దూరంలోని కొంచెం కొంచెం ప్లేసులు కొనుక్కొని వాటిలోని ఫార్మ్ ల్యాండ్స్ లాగా యూజ్ చేసుకుంటున్నారంట. చాలా చెట్లు అన్నీ పెంచుకుంటున్నారనమాట. అసలు వాటి గురించి మీకేమైనా ఐడియా ఉందా? అసలు అలాగ అవుతదా? లైక్ ఎవ్రీ వీక్ ఎలా ఎళ్తున్నారు వాళ్ళు అన్నది ఏవైనా డీటెయిల్స్ ఉంటే నాకు కొంచెం షేర్ చేయండి. లైక్ ఒకసారి తెలుసుకుందాం అనిపిస్తుందనమాట. లైక్ ఎలా హౌ ఇట్ వర్క్స్ అన్నది. నేను చాలా ఫార్మ్ ఛానెల్స్ చూసాను కానీ వాళ్ళేవి ప్రాపర్‌గా నాకు చెప్తున్నట్టు కనిపించలేదు. లైక్ ప్రైస్ ఎంత అయింది అనేసి. ఈ రోజుల్లో అందరూ ఎలా తయారయ్యారంటే ఒక 20 నిమిషాల వీడియోలోని టైటిల్‌లోని మా ఫార్మ్ ఎంతయిందో తెలుసా? అని పెడుతున్నారు. బట్ ఆ 20 నిమిషాల వీడియోలో ఎక్కడో 5 సెకన్‌లో పుసుక్కన అది ఎళ్ళిపోతుందనమాట. అది ఎక్కడెళ్ళిపోయింది అన్నది నేను నిన్న కనీసం ఒక 50 వీడియోస్ చూసుంటాను. నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషనే తెలియలేదనమాట. అంటే లైక్ ఎక్కడ కొంటున్నారు? ఎలా కొంటున్నారు? వీక్లీ ఎలా ఎళ్తున్నారు? మనం లేనప్పుడు అంటే మనమందరం జాబులు చేసుకునే వాళ్ళం గదా! మనం లేనప్పుడు దాన్ని ఎవరు చూసుకుంటున్నారు? అలా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అది ఛానల్ మొత్తం చూస్తే కూడా నాకు అర్థం అవ్వలేదు. సో, మీలో ఎవరైనా తెలిస్తే అసలు ఏంటి ప్రాసెస్ అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఇల్లు క్లీనింగ్‌కి పెట్టుకున్నానండి. నాకస్సలు ఓపిక లేదు. నార్మల్లీ నేను ఈ నో బ్రోకర్ యాప్‌లోని ఇల్లు క్లీనింగ్ మొత్తానికి పెట్టుకున్నాను. దే చార్జ్డ్ అరౌండ్ 5,000, 6,000 చేసి చేసుకున్నాననమాట. ఒక ఐదుగురొచ్చి ఉదయం 7 నుంచి రాత్రి ఉదయం 7 నుంచి కాదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6, 7 వరకు క్లీన్ చేశారు. నేను కూడా క్లీన్ చేశాను. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళొక్కలే. ఎంత పనిరా బాబు! ఇంట్లో మనం రోజు హౌస్ హెల్ప్ ఒస్తారు. రోజు క్లీనింగ్ చేస్తారు. స్టిల్ ఎంత చెత్త ఎక్కడి నుంచి వస్తదో తెలీదు. అండ్ దాని తర్వాత ఇది మా దేవుడి గది ఈ రూమ్‌లో ఉంటది కదా! రోజు దీపాలు పెట్టడం వల్ల ఒక రకమైన మస అంటాం కదా! అదయిపోయిందనమాట. ఈ గోడలన్నిటికి వాళ్ళకి నేను క్లీన్ చేయమన్నాను. మేము గోడలు టచ్ చేయము, గోడలు టచ్ చేయము అని జెప్పేసారు. ఇన్ని డబ్బులిచ్చిన తర్వాత కూడా గోడలు టచ్ చేయమంటే ఎలాగా అని చెప్పి దాని తర్వాత చాలా సేపు చెప్పాననమాట. ఆళ్ళు చేశారు. అస్సలు బాగా అవ్వలేదు. దాని తర్వాత నేను చాలా దిమాక్ ఆలోచించి, ఈ మాప్ పెట్టి ఇలా క్లీన్ చేస్తే అవుతది అని చెప్పి నేను చూపిచ్చాను. హాఫ్ నేను చేసి ఆళ్ళకి చూపించి, ఇలా చేయండి, ఇలా క్లీన్ అవుతది అని జెప్పా. ఎంత కష్టమైంది తెలుసా? మొత్తం అది నేను చేశాను. అది ఆళ్ళు చేశారు. ఆ రూమ్ ఆళ్ళు చేశారు. నేను ఆళ్ళకి ఎక్స్‌ట్రా పేమెంట్ చేశాను. దాని తర్వాత మిగిలిన రూమ్స్ అన్నీ గూడా నేను, మా ఆయన కలిసి క్లీన్ చేసాం. గోడలు వాళ్ళు డ్రై డస్టింగ్ చేసేస్తారనమాట. కానీ మా ఇంటి చుట్టూ లాట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా! సో, అది ఒక చాలా చాలా లైక్ మెత్తని సిమెంట్ లాంటిది వస్తూ ఉంటది. సో, అవి గోడలంతటి పట్టేస్తది. ఈ ఈ రూమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంకా మేము ఇంకా ఆళ్ళ పని చేస్తున్నారు. వాళ్ళు డ్రై డస్టింగ్ చేసి ఎళ్ళిన తర్వాత మేము లిటరల్లీ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ అవర్ గోడలు నేను, ఈయన కలిసి చేసాము. లైక్ నా భుజాలన్నీ ఎంత నొప్పయిపోయాయంటే అంత నొప్పయిపోయి. అండ్ మార్నింగే నేను కొంచెం అన్నం వండేసాను. బెండకాయలు లేపుడు వండాను. పెరుగేసుకొని బెండకాయల అన్నం తినేసా అనమాట. అసలు ప్లేసే లేదు ఇంట్లో ఎక్కడ కూర్చోడానికి కూడా. వాళ్ళు ఈ మిషన్ అన్నీ తీసుకొస్తారనమాట. ఇది చాలా బరువుగా ఉంటది. సో, ఈ టైల్స్‌లోని ఆ మధ్యలోని అది ఉంటది కదా! గీతలు. ఆ గీతల్లోని క్లీన్ చేయడానికి అదవుతదనమాట. సో, ఈ గోడని హాఫ్ ఇలా క్లీన్ చేసి వాళ్ళకి చూపించి, వాళ్ళ చేత మిగిలిన గోడ మొత్తం చేపించాను. ఎంత మసొస్తుందో! తర్వాత నేను ఈ రూమ్‌కొచ్చాను. మా బెడ్‌రూమ్‌కొచ్చాను. వాళ్ళు చేశారు. మిగిలినవన్నీ చేసేసారు కానీ వాళ్ళు చేయనన్నారు. ఇంకా నాకు చాలా నొప్పులు, నీరసంగా ఉంది. కానీ స్టిల్ నా వల్ల అవ్వట్లేదనమాట. లైక్ చేసేయాలి, గోడ క్లీన్ చేయాలి అని చాలా అనిపిచ్చి, ఇంకా నాలో ఉన్న ప్రొడక్టివిటీ పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసారు. సో, నేను ఈ గోడ మొత్తం క్లీన్ చేశాను. అబ్బా! గోడలు క్లీన్ చేసిన తర్వాత ప్రశాంతతే వేరు. మేము ఈ పెయింట్స్ ఏసినప్పుడే వాటర్ ప్రూఫ్ చాలా మంచి క్వాలిటీ పెయింట్స్ ఏయించుకున్నామనమాట. ఈ పెయింట్స్‌ది వీడియో కూడా నేను మీతో షేర్ చేశాను గుర్తుందా? ఆ గోడలని ఆల్మోస్ట్ ఒక రూమ్‌కి నాకొక హాఫ్ అన్ అవర్ పట్టింది. తర్వాత సంతోష్ వచ్చేసి హాల్‌లో హాఫ్ నేను చేశాను. హాఫ్ ఈయన చేశాడు. తర్వాత సాహిల్ బెడ్‌రూమ్‌లోనేమో వచ్చేసి సంతోషే చేశారనమాట. మొత్తానికి గోడలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఓహ్ మై గాడ్! దట్ లెవెల్ ఆఫ్ పాజిటివిటీ ఐ గెట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత హ్యాపీగా అనిపించింది. మనం ఇది వెరీ ప్రొడక్టివ్ హోమ్ కదండీ! మనం ఎక్కువ ఉంటాం కదా! మనం ఇంట్లో ఎవ్రీ డే ఉంటాము. ఎవ్రీ బిట్ ఆఫ్ హౌస్ యూజ్ చేస్తాం కదా! దానికి అప్పుడప్పుడు ఇలా చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్.
సో, చాలా మంచిగా అనిపించిందనమాట. ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత సూపర్ హ్యాపీగా అనిపించింది. బట్ నా భుజాలన్నీ ఎంత నొప్పొచ్చేసాయంటే, రాత్రి లిటరల్లీ నేనొక పెయిన్ కిల్లర్ యేసుకొని కానీ, నేను పడుకోలేకపోయాననమాట. ఫుల్‌గా పెయిన్ కిల్లర్స్ యేసుకొని పడుకున్నా. బట్ వర్త్ ఎవ్రీ హార్డ్ వర్క్ అనమాట. మీలో ఎంతమంది గోడలు క్లీన్ చేస్తారన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఎన్ని డబ్బులు తీసుకుంటారు కూడా ఆళ్ళు క్లీన్ చేయను అంటే నేను షాక్ అయిపోయాననమాట. అందుకే ఇంతకుముందు లైక్ ఓల్డర్ జనరేషన్స్‌లో ఈ టైం వస్తే పండగొస్తే అన్నీ ఏకం పెయింట్లు ఏయించుకుంటా ఉంటారు. ఇప్పుడు అప్పుడంటే ఒక సున్నం బస్తా కొనేసి ఇల్లంతా ఏసేస్తామంటే కొంచెం అవుతది. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సో ఎక్స్‌పెన్సివ్. ఏదైనా చేసేద్దాంలే అనుకుంటే అయ్యేదే అవ్వదు. సో, నేనిక్కడ మీకు చూపిస్తాను. ఒకసారి గోడలు క్లీన్ అయిన తర్వాత ఎంత నీట్‌గా వచ్చిందో. చాలా ఫుల్ హై స్పీడ్‌లో ఫ్యాన్ స్పీడ్‌గా పెట్టాను. మొత్తం ఎండిపోయి చాలా చాలా నీట్‌గా అయిపోయాయనమాట. నేను ఈ సైడ్ యాంగిల్ నుంచి ఎంత డస్ట్ ఉంది అని చూస్తున్నా. సో, ఇదొచ్చేసి ఆ నెక్స్ట్ డే అండ్ మా పిల్లలకి ఎగ్జామ్స్ అన్నవి స్టార్ట్ అయిపోతున్నాయనమాట. సో, కుషాల్‌కి కొంచెం చదివిద్దాం అని చెప్పి ఆడి దగ్గర కూర్చున్నాను. చదివిస్తే చాలా బాగా అనిపిస్తది కానీ చదివించడానికి కూర్చోబెట్టడమే ఎక్కువ కష్టమనమాట. కూర్చున్న తర్వాత హి ఈజ్ లైక్ ఓకే మమ్మా ఇది ఓకే, అది ఓకే అని కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ వస్తది. దానికి ముందు మాత్రం ఆడిని కూర్చోపెట్టడం చాలా చాలా కష్టం అనమాట. సో, నేను అడుగుతున్నాను, అడుగుతూ ఉంటే ఆడు అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు అలా నడుస్తూ ఉందనమాట. సో, మంచిగా మేము ఒక హాఫ్ ఎన్ అవర్ చదువుకున్నాము. హాఫ్ ఎన్ అవర్ చదువుకున్నాం కదా అని చెప్పి వాడికొక ఏదైనా గిఫ్ట్ లాగా కొంచెం ప్యాంపరింగ్ నువ్వు చదివితే ఇది గుడ్ అనడానికి నేను పావు బాజీ చేస్తానని చెప్పాను. వాళ్ళ స్కూల్‌లో పావు బాజీ సేల్ చేస్తారండి. సో, వాడికి పావు బాజీ అన్నది చాలా చాలా ఇష్టం అనమాట. అందుకోసం నేను ఇంట్లో నీకోసం యమ్మీగా పావు బాజీ చేస్తా అని చెప్పాను. దానికోసం క్యారెట్, కాలీఫ్లవర్ అండ్ పొటాటోస్ కట్ చేసి కుక్కర్‌లో పెట్టేస్తున్నా. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు. దాని తర్వాత ఆనియన్స్, మటరు ఇవన్నీ కట్ చేసి మనం వేరేగా తాలింపు పెట్టేసుకొని మళ్ళీ చేసుకుందాం. చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీ బోలెడ్ అని వెజిటబుల్స్ మనకి ఎళ్తాయన్నమాట. ఈ సేమ్ పావు బాజీ కర్రీ చేసుకొని మనం హ్యాపీగా చపాతీలతో, పూరీలతో వీటిలతో కూడా తినొచ్చు. మీలో ఎంతమందికి పావు బాజీ కర్రీ ఇష్టం అన్నది చెప్పండి. నాకు పావు బాజీ మసాలాలో అన్నిటికన్నా నచ్చుతది ఎవరెస్ట్ పావు బాజీ మసాలా. అది ఫ్లేవర్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. బయట మార్కెట్‌లో దొరికినలాగే అనిపిస్తది. అండ్ బోలెడ్ అంత మటర్ వస్తుంది గదా! మార్కెట్‌లో. చాలామంది మటర్ కూడా ఇయర్‌కి కావాల్సినంత స్టోర్ చేసుకుంటారు. మీలో ఎంతమంది స్టోర్ చేస్తారన్నది కూడా నేను షేర్ చేయండి. నేనేమి ఎక్కువ స్టోర్ చేయను. జస్ట్ ఒక అర కేజీ అలాగా లాస్ట్‌లో మంచిగా బాయిల్ చేసుకొని తినేసి ఉంచుకుంటా. ఓపికే సాలట్లేదబ్బా! అన్నీ చేయాలనిపిస్తుంది. నా ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేదు. అలా నడుస్తుందనమాట. సో, పావు బాజీ రెసిపీ నేను మ్యూజిక్‌తో పెట్టేస్తాను. మాట్లాడి నాకు గొంతు నొప్పొస్తుంది. ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మీతో మాట్లాడతా. ఓకేనా?
పావు బాజీ చేసుకోవడం చాలా చాలా ఈజీ. 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మాట్లాడుతున్నాననమాట. ఫస్ట్ బోలెడంత ఆయిల్, బోలెడంత బటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేస్తేనే ఇది టేస్టీగా వస్తది. లైట్‌గా ఏసుకుంటే అస్సలు బావుండదనమాట. దాంట్లోని ఫస్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకుంటాం. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం. కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటాం. తర్వాత టమాటోలు యాడ్ చేసుకుంటాం. తర్వాత మటరు, క్యాప్సికమ్ మీ దగ్గర ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని లైట్‌గా మ్యాష్ చేసేసి, వీటన్నిటిని కూడా అందులో యాడ్ చేసేస్తాం. దీంట్లో మసాలాలు కూడా చాలా తక్కువే పడతాయన్నమాట. ఉప్పు, కారం, పసుపు అండ్ పావు బాజీ మసాలా. పావు బాజీ మసాలాలో ఆడన్నీ యేస్తుంటాడు కాబట్టి, మనం ఎక్స్‌ట్రాగా మళ్ళీ ఏమెయ్యక్కర్లే. ఇవి మంచిగా టమాటోలు ఫుల్‌గా మ్యాషీగా అయిపోయి, మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనకు అర్థమైపోద్దనమాట. యూ గెట్స్ మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతది. దాని తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్న మనం వెజిటబుల్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసి, ఇప్పుడే మనం మసాలాలన్నీ యాడ్ చేసి, కొద్దిగా వాటర్ యాడ్ చేసి, అవన్నిటిని ఒకదానికి ఒకటి బైండ్ అయ్యేలా చేయాలనమాట. చీ అంటే చాలా సేపు కొద్దిగా వాటర్ యాడ్ చేసి లెట్ ఇట్ కుక్ కొంచెం అవ్వేటట్టు చేస్తే అది బఠానీ మంచిగా ఉడుకుతది. ఆయిల్, బటరు అంత మంచిగా బాగా వేగొస్తది. అండ్ ఇందులోని ఆహ్ చాలామంది ఏం చేస్తారంటే, ఈ మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటారు. మనం హెల్తీ వెర్షన్స్‌లో చేయాలి అనుకుంటే, ఆయిల్ అనేది తక్కువ కూడా ఏసి చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడో చేసుకుంటాం గదా! అందుకోసం నేను మస్తు యాడ్ చేశాననమాట. బోలెడంత యాడ్ చేసి సూపర్ యమ్‌గా చేశాను. ఆ గ్రీన్ కలర్ మటన్, యెల్లో కలర్ కర్రీలోని మస్తుగా అనిపిస్తుంది కదా! ఇక్కడ మనం ఈ పావు బాజీ పావు ఏవైతే ఉంటారో, వాటిల్ని మంచిగా గ్రిల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం కొద్దిగా పావు బాజీ మసాలా పెన్నానికేసి దాని మీద పెట్టుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. నా దగ్గర కొత్తిమీర లేదు. యాస్ యూ ఆల్ నో. మనం ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ అన్నది చూసుకోవచ్చు. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటర్ కన్సిస్టెన్సీ అన్నది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టినప్పుడు పక్కనే ఉండండి. దాన్ని వదిలేయకండి. మళ్ళీ కొద్దిగా మాడిపోయినా హ్మ్. మన పావు బాజీ మొత్తం మాడిపోయిన వాసనొచ్చి ఇరిటేటింగ్ అయిపోద్ది. అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్న మీద కొద్దిగా బటర్ యాడ్ చేశా. ఓహ్ మై గాడ్! ఇట్స్ సో యమ్మీ యమ్మీ. మనం గూడా చేసుకోవచ్చు. ఈ సీజన్‌లోని మస్తుగా వేడి వేడిగా మస్తు హ్యాపీగా అనిపిస్తదనమాట. అండ్ వైకుంఠ ఏకాదశి మా ఫ్లాట్స్‌లో చాలా చాలా బాగా యాడ్ చేశారు. అది నేను మీకు కొన్ని పిక్చర్స్ అన్నవి షూట్ చేశాను. అవి నేను మీకు ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తాను. మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి. అండ్ హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. అండ్ మీరు చాలా చాలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఓకేనా? టాటా, బాయ్ బాయ్.